శ్రీమన్మహాభారతము 816వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వం. అందులో 39వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కిరాత రూపములో ఉన్నటువంటి పరమశివుడితో అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. మృగ రూపములో ఉన్నటువంటి ఈ రాక్షసుడు నన్ను చంపడము కోసము ఇక్కడికి వచ్చాడు కనుక నేను ఈ భయంకరమైన రాక్షసుణ్ణి చంపాను అని అర్జునుడు అనగానే కిరాత రూపంలో ఉన్నటువంటి పరమశివుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. మయైష ధన్వనిర్ముక్తై తాడితః పూర్వమేవహి. నేనే ముందుగా నా ధనుస్సు నుండి విడవబడిన బాణాలతో ఈ రాక్షసుణ్ణి కొట్టాను. నా బాణాల దెబ్బకే ఇతడు క్రింద పడ్డాడు, యమపురికి వెళ్ళాడు. ముందుగా నేనే ఇతనిని నా బాణానికి లక్ష్యముగా చేసుకున్నాను. ముందుగా నేనే కొట్టాను. నా బాణపు దెబ్బకే ఇతడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ మందబుద్ధి, బలగర్వముతో నీ దోషాలను ఇతరులపైన ఆరోపించకు. నీలో శక్తి బాగా ఉంది అనే గర్వాన్ని నువ్వు చూపిస్తున్నావు. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. ధైర్యముగా ఇక్కడే నిలబడి ఉండు. వజ్రాయుధం వంటి బాణాలను నీ పైన విడుస్తాను. నీవు కూడా నీ శక్తినంతటిని కూడదీసుకొని నీకు చేతనైతే నా పైన బాణాలను విడిచిపెట్టు అని కిరాత రూపంలో ఉన్న పరమశివుడు అనగానే అర్జునుడప్పుడు చాలా కోపముతోని అతనినిక బాణాలతో కొట్టటం ప్రారంభం చేశాడు. కిరాతుడు ఆనందించినటువంటి మనస్సుతో ఆ అర్జునుడు వేసేటటువంటి బాణాలను పట్టుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ కొట్టు, బాణాలతో కొట్టు అని కిరాతుడు అనగానే అర్జునుడు సాహసముతో అతని పైన బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అట్లా వారిద్దరూ కూడా పరస్పరం క్రోధముతో సర్పాల వంటి బాణాలతో మళ్ళీ మళ్ళీ కొట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయములో క్రోధ సంరంభములో ఉన్నటువంటి వారిద్దరూ కూడా చాలా అద్భుతముగా శోభిస్తూ ఉన్నారు. తర్వాత అర్జునుడు కిరాతుని పైన శరవర్షాన్ని కురిపించాడు. ఆ కిరాత రూపంలో ఉన్నటువంటి పరమశివుడు శంకరుడు తత్ప్రసన్నేన మనసా ప్రతిజగ్రాహ శంకర. అర్జునుడు వేసినటువంటి ఆ శరవర్షాన్నంతటిని కూడా శంకరుడు ప్రసన్నమైన చిత్తముతో స్వీకరిస్తూ ఉన్నాడు. పినాకపాణి అయినటువంటి శంకరుడు ఆ శరవర్షాన్నంతటినీ ఒక ముహూర్తకాలము స్వీకరించి ఏమాత్రము దెబ్బ తగలని శరీరముతో పర్వతములాగా స్థిరంగా ఉండిపోయాడు. అర్జునుడు చూశాడు, అది తాను వదిలిన బాణ వర్షము అట్లా వ్యర్థం కావటము చూసి అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. బాగు 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 అని పలుకుతూ ఉన్నాడు. ఆహా, హిమాలయ శిఖర నివాసి అయినటువంటి ఈ సుకుమార శరీరము కలిగినటువంటి కిరాతుడు నా గాంధీవము నుండి వెలువడిన బాణాలను స్వీకరిస్తూ ఉన్నాడు. ఏ మాత్రమూ చలించటము లేదు, దెబ్బ తినటము లేదే. ఇతడు ఏ దేవుడైనా అయి ఉంటాడా? కోయం దేవో భవేత్ సాక్షాత్ రుద్రో యక్షః సురోసురః విద్యతే హి గిరిశ్రేష్ఠే త్రిదశానాం సమాగమః. ఇతడు ఏ దేవుడైనా అయి ఉంటాడా? సాక్షాత్తుగా ఇతను రుద్రుడా, యక్షుడా, అమరుడా,
అసురుడా, ఎవరై ఉంటారు? నహి మద్బాణజాలానాం ఉత్సృష్టానాం సహస్రశః శక్తోన్యః సహితుం వేగం ఋతే దేవం పినాకినం. నేను వదిలిన వేల కొలది బాణ సమూహాల వేగాన్ని పినాకపాణి అయినటువంటి పరమశివుడు శంకరుడు తప్ప ఇతరులు ఎవ్వరూ సహించలేరు కదా అని అర్జునుడు అనుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.